పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని పేదల కాలనీకి కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని, వైసీపీ పాలనలో మౌలిక సదుపాయాలు కల్పించలేదని గ్రామ ఉప సర్పంచ్ జన్ను గోపి పత్రికా సమావేశంలో తెలిపారు. తాళ్లకోడులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ప్రచారం చేశారని, వైసీపీ ప్రభుత్వంలోనే మోసం జరిగిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తాళ్లకోడు వార్డు మెంబర్ ముద్దే కేశవ నాగబాబు, జనసేన పార్టీ నాయకులు కారంపూడి జానకి సుమంత్, ఏఎంసీ డైరెక్టర్ వెలకపల్లి అబ్బులు, గ్రామ టీడీపీ అధ్యక్షులు మద్దిశెట్టి త్రిమూర్తులు, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాసరావు, నీటి సంఘం డైరెక్టర్ జక్క బుచ్చియ, గ్రామ పార్టీ కార్యదర్శి చిన్నా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు కారంపూడి జానకి సుమంత్. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కొంతమంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం కోసం తాళ్లకోడు గ్రామంలోకి వచ్చి కొంతమంది గ్రామస్థాయి నాయకులు, గ్రామానికే చెందిన వ్యక్తులు అవాకులు చవాకులు పేలడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో అసలు వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందనేది కొద్దిగా కాకపోతే కొద్దిగైనా అవగాహన అనేది ఉండాలి. ముందు అసలు నంద్యాల సీతారామయ్య గారు, మీరు వయసులో పెద్దవారు, మీకు కనీస అవగాహన ఉండాలి. మీ ప్రభుత్వంలో ఏం చేశారు? 74 ఎకరాల్లో కనీసము ఆ రోజు సర్రాజు గారి హయాంలో 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పి మీరు 74 ఎకరాలు కొనుగోలు చేసి, తర్వాత పోను మీ జగన్ గారు రూరల్ గ్రామంలో సెంటున్నర ఇవ్వాలన్నారు. మీరు అక్కడ ఎక్కువ శాతం అర్బన్ వాళ్ళకి ఇచ్చి సెంటు అని చెప్పేసి అక్కడ మోసం మీరు చేసి, మీ ప్రభుత్వ హయాంలో చేసినవన్నీ మోసాలు ఇవి. మీ మోసాలు భరించలేక ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకి పడుకోబెట్టారు, మిమ్మల్ని నేను మీ నాయకుడిని. మీరేదో ఇప్పుడు సంవత్సరంలో ఏం చేశారంటున్నారు. మోసాల గురించి మాట్లాడుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అనేది ఎప్పుడు పెంచారండి? 250 అని చెప్పి మాటలు తిప్పేసి ఎప్పుడుకో 4 సంవత్సరాలకు మీరు పెంచారు. అదే మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే 1000 రూపాయలు పెంచి ఇవ్వడం జరిగింది. మేము సూపర్ 6లో కనీసం సంవత్సర పరిధిలోనే 4 పథకాలను అమల్లోకి చేసి ప్రజలకు ఇచ్చాం. మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సతీమణి భారతి గారు ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందికి ఇస్తానని చెప్పి దొంగ హామీలు ఇచ్చి మీరు ఇచ్చింది ఏంటి? ఒక పిల్లోడికి. నంద్యాల సీతారామయ్య గారు ఏదో అంటున్నారు, ఏదో జగన్ గారు 1000 రూపాయలు కట్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేసింది 2000 రూపాయలు మెయింటెనెన్స్ అని చెప్పి మీరు చెప్పిన జీవోనే, ఆ జీవోనే అమలు చేశారు. జీవోలు చేసింది నంద్యాల సీతారామయ్య గారు, మీ స్వయాన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డే. ఎవరో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జీవో ఏం మార్చలా. ఇంకా వీళ్ళు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే, ఇంట్లో 4 పిల్లలు ఉన్నా సరే, 4కి 13,000 చొప్పున వేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి. ఇంకోటి ఏదో అంటున్నారు, ఇదేంటిది, రత్నం గారు మోసం చేశారు. రత్నం గారు ఏం మోసం చేశారు? రత్నం గారు బోర్డు వచ్చాక మీరు అధికారంలో ఉండి ఏమైనా కనీసం ఒక్క నిధి అయినా ఇచ్చారా? మీ ఊహకలు తెలిస్తున్నా, మీరు కనీసం ఎక్కడైనా సరే ఒక తట్ట మట్టేశారా? ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఉండి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఒక తట్ట మట్టేశారా? మీరు కనీసం ఒక తట్ట మట్టేయడానికి, ఒక గ్రాంట్ ఇవ్వడానికే మీకు చేతకాల. మీరు మీ ఇష్టానుసారంగా 74 ఎకరాల ప్రజలను ఇబ్బంది పెట్టి, వాళ్ళని భయపెట్టి, మభ్యపెట్టి, మీరు ఎన్నోసార్లు వచ్చి మీరు ఇల్లు కట్టుకుంటారా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క పేదవాడిని 9 లక్షలకు 10 లక్షలకు అప్పుల పాలు చేసేసారు. మీరు కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇచ్చారా? వాళ్ళని గాల్లో ఉంచారు. మీరు మౌలిక వసతులు అనేది కల్పించకుండా మీరు 74 ఎకరాల లేఅవుట్ని ఎలా డివైడ్ చేశారు? కనీసం బ్లాక్ టాప్ రోడ్స్ వేయాలి, పోనీ కంకర్ రోడ్ వేశారు. దాంట్లో ఎంత అవినీతి జరిగింది? మీకేమైనా ఓపిక ఉందా? నేను వస్తాను చర్చికి. మీరు ఎంత అవినీతి చేశారు? ఆ రోడ్లు వేస్తామని చెప్పేసి దొంగ కాంట్రాక్ట్లు వేసుకుని ఎంత అవినీతి మీరు చేశారు? మేము కాదా మిమ్మల్ని ప్రశ్నించింది? మేము కాదా మిమ్మల్ని ఎండగట్టింది? మా ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మోకాళ్ళలోతు నీళ్ళు తిరిగిపోతున్నాయని చెప్పి మేము ధర్నాలు చేస్తే, మీరు ఇష్టానుసారంగా మళ్ళీ మా జామ్ హైమతి గారిని, చైర్మన్ గారిని తీసుకొచ్చి అక్కడ మీరు కాదా ఏయో జరిగిపోయినాయి, అభివృద్ధి జరిగిపోయింది అని చెప్పేసి కపట నాటకాలు ఆడారు. ఈ రోజున 74 ఎకరాలు లేఅవుట్లో ఎంతమందికి వాళ్ళు అటు గ్రామానికి చెందినవారు కాకుండా, వాళ్ళు అటు అర్బన్కి చెందినట్లు కాకుండా ఇష్టానుసారంగా గాల్లో ఉన్నారు. కనీసం 74 ఎకరాలు లేఅవుట్ వేసిన మీరు కనీసం వాళ్ళకి నీళ్ళు సదుపాయం ఇవ్వాలి అనే జ్ఞానం లేకుండా, నీరు కూడా ఇవ్వకుండా మీరు వహించారు. 3 సంవత్సరాల తర్వాత ఎన్నో పోరాటాలు చేస్తే కరెంట్ లైన్ అనేది వేసి అదేదో మీ ఘనత అని చెప్పుకుంటున్నారు. అసలు బోర్డు వచ్చాక మీరు అభివృద్ధి కార్యక్రమాలకి మీ నాయకుడు పీవీఎల్ గారు కానీ ఏ రోజైనా సరే
తాల్కోడ్ కానీ సర్పంచులు గారు కానీ ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారా? అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏదో మోసం చేశారంటున్నారు. అవును, ఈ అధికారం వచ్చిన సంవత్సరంలో 15 లక్షల రూపాయలు శ్మశాన వాటికి గోడ అనేది టెండర్కి పిలుస్తున్నాం. రఘురామకృష్ణరాజు గారు సహాయకారంతో 5 కోట్ల రూపాయల నిధులు అనేది తీసుకొచ్చి ఇక్కడ ఈ రోజున మైక్రో ఫిల్టర్ బెడ్లు లాంటివి వాటర్ సమస్య అనేది పూర్తి స్థాయిలో లేకుండా చేయడానికి రత్నం గారు ఎంతో కృషి చేసి ఈ రోజున గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే బాబు గారు ఏం మోసం చేశారు? మా లోకేష్ గారు ఏది నటిస్తారన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి పరదాల వెనకాల దాక్కుని పరదాలు వేసుకుని వెళ్తాడు. మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఏమీ దాక్కోట్లేదు కదా, ప్యాలెస్ల్లో కష్టపడుతున్నారు. 74 సంవత్సరాల వయసులో కూడా ప్రజలతో మమేకమై చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ముందుకెళ్తుంటే మీ జగన్మోహన్ రెడ్డి పరదాలు వేసుకుని పరదాలు రానిలాగా వచ్చేవాడు. మీ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో దూకుని ఏదో రికార్డెడ్ వీడియోలు చేసి ప్రెస్ మీట్లు పెట్టేవాడు. మీరు మళ్ళీ భవిష్యత్తు కోసం దానికోసం మాట్లాడడం ఏంటండి? నవరత్నాలు వేయడానికి మీ జగన్మోహన్ రెడ్డి గారికి సుమారు 2 సంవత్సరాలు పట్టిందే. అది మర్చిపోయారా మీరు? 2 సంవత్సరాలు టైం పట్టింది. ఈ రోజున ఎన్ని స్కాములు చేయలేదు, ఏమీ చేయకుండా మీ మీద ఎవరు తప్పుడు కేసులు ఎవరు పెట్టట్లేదు. ఏదో ఈయన నంద్యాల సీతారామయ్య గారు అంటున్నారు సెప్టిక్ ట్యాంకులను కూడా మేము తోల. ఈ సెప్టిక్ ట్యాంకులు మొత్తం తోడేసి మీ ఇంటి పక్కన కానీ లేకపోతే మీ ఇంటి ఎదురుగుండా కానీ వేస్తే మీరు ఈరోజు నిన్న బాబు సూర్యుడి భవిష్యత్తు మోసం అని చెప్పి కొంతమంది నాయకులు వచ్చి తాళ్ళకోడు గ్రామంలో బీసీ గ్రామం తాళ్ళకోడు గ్రామంలో పెట్టి మీటింగు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు ఏంటంటే విషయం, ఈ రోజు వాళ్ళు ఏం చేశారు అన్నది ఇదిగో మేము పేపర్లతో చూపెడుతున్నాం. దాదాపు 5 కోట్ల రూపాయలు, 5,30,00,000 రూపాయలు 74 ఎకరాల సైట్కి, రోడ్లకి, పైప్ లైన్కి కానీ అన్నిటికి శాంక్షన్ చేసి ఇప్పుడే ఇది కాంట్రాక్టులు కూడా ఎవరో రాకపోతే రత్నం గారి దగ్గరున్న మేనమామ అవుతే ఏదో నరసాపురం నుంచి ఆయన్ని బతిమాలి టెండర్ వేయించారు లాస్కి అని చెప్పి. అయినా పర్వాలేదు. ముందుగా ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు జరగబోయింది ఏంటంటే 74 ఎకరాల్లో శ్మశానం ఊరుమయంగా ఉంది. అది తాళ్ళకోడు గ్రామానికి సంబంధించిందే. మీరు ఏదో ఇచ్చేసాం అంటున్నారు. ఇళ్ల తాళాలు ఇచ్చేసారు. మేము చెంటున్నారు కాడికి. అలాగే ఆ రోజున తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నది శివగారు ఉన్నప్పుడు దాదాపు 3 నెలల పాటు కష్టపడి మనిషికి చెంటున్నారు కాడకని 74 ఎకరాల్లో చెంటున్నారు కాడకి ఇచ్చి రోడ్లు కూడా 32 అడుగులు రోడ్లు ఇచ్చి 40 అడుగులు రోడ్లు 3 ఇచ్చి ఇవన్నీ మీరు తీసేసి ఆగివీడు మున్సిపాలిటీ అని ఆ రోజుకి మున్సిపాలిటీ అవలా మీరు ఇచ్చే రోజుకి మున్సిపాలిటీ అయితే ఎవడో బాధపడ్డు. ఇవాళ అందరూ నిన్న 5వ తారీఖున మా కుప్పనపూడి గ్రామానికి చెందిన తాళ్ళకోడు గ్రామంలో వైసీపీ వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఎవరంటే వైసీపీ నాయకుడు నంద్యాల సీతారామయ్య గారు. ఆయనకి సంస్కారం అంటే ఏంటో తెలియదు, పెద్ద అన్నది ఏంటో చిన్నది అన్నది ఏంటో తెలియదు. ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఆడు ఈడు, ఆయన రేంజ్ ఏంటో ఈయన రేంజ్ ఏంటో అన్నది ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాని ముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటో, ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ టీజీ మీద నుంచి రమ్మని చర్చికి తాళ్ళకోడు గ్రామంలో పెడతాడో లేదా కుప్పనపూడి గ్రామంలో పెడతాడో పెట్టమనండి. కుప్పనపూడి గ్రామ పెదలందరినీ రమ్మనండి. ఆయన అభివృద్ధి చేశాడో లేకపోతే తెలుగుదేశం అభివృద్ధి చేసిందో, నేను అభివృద్ధి చేశాను అని చెబుతా. ఇవాళ రత్నం గారి దాకా కూడా వెళ్ళక్కర్లా, నేను వస్తాను ప్రెస్ మీట్కి. నేను చెబుతా తెలుగుదేశం పార్టీ తరఫున నేను అభివృద్ధి చేశానా లేదా వైసీపీ తరఫున నుంచి నువ్వు అభివృద్ధి చేసావు అన్నదే తెలుసుకుందాం. గ్రామం తాళ్ళకోడు గ్రామంలో నిన్న మీటింగ్ పెట్టి తప్పుగా ప్రచారాలు చేసి తప్పు మాటలు మాట్లాడారు. అది పార్టీ ఏం చేస్తుందో వాళ్ళు తెలుసుకోవాలి. ఇంతకుముందు పార్టీ ఏం చేసింది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చాక చంద్రబాబు గారు సూపర్ 6 అని 6 పథకాలు పెట్టారు. 6లో రేపు ఆగస్టుతో 4వ పథకం కూడా పూర్తవుతుంది. ఇంకా 2 పథకాలు ఉన్నాయి. ఆ 2 పథకాలు కూడా మళ్ళీ జనవరి 1 ఒకటి, తర్వాత నెక్స్ట్ ఒకటి అలా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో రూపాయి లేకుండా కూలగొట్టేశారు. ప్రభుత్వంలో డబ్బులు లేనప్పుడు నాయకుడు